నమస్తే తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీకి స్వాగతం. మాట్లాడుకోవడానికైనా భావాలను పంచుకోవాలన్నా లేక మనసులు కలబోసుకోవాలన్నా ఒక వేదిక కావాలి. ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగువారందరి కోసం తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ అందిస్తున్న కానుక ఈ వేదిక. ఈ కార్యక్రమంలో మీరు కాల్ చేయాల్సిన నెంబర్స్ 0402331068 23310686. ఇక ప్రజాస్వామ్యంలో ఏది గొప్ప? చట్టసభల న్యాయ వ్యవస్థ. తప్పును సరిదిద్దడం న్యాయ వ్యవస్థ పని కాదా? ఈ అంశంపై చర్చించేందుకు హైకోర్టు అడ్వకేట్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి నాగిరెడ్డితో ఇవాల్టి వేదిక కార్యక్రమాన్ని హాజరయ్యారు. ఆయనతో మాట్లాడే మరికొన్ని న్యాయపరమైన అంశాలను తెలుసుకుందాం. హాయ్ సార్, వెల్కమ్ టు సాక్షి స్టూడియోస్. ముందుగా మనది వైఎస్ఆర్సీపీ నగరి ఎమ్మెల్యే రోజా గారి మీద 1 year సస్పెండ్ విధించడం, దాని తర్వాత ఆమె కోర్టుకు వెళ్ళడం, కోర్టు తర్వాత సస్పెండ్ చేసిన దాన్ని మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం, ఈరోజు అసెంబ్లీకి వెళ్ళడం, మార్షల్స్ అడ్డుకోవడం, ఈ మొత్తం తతంగాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే ఇక్కడ ఈ నిబంధనలు అనేవి అటు శాసనసభకు కానీ, కార్యనిర్వాహక వర్గానికి కానీ, ఎగ్జిక్యూటివ్కి కానీ, జ్యుడిషియరీకి కానీ అన్నిటికీ నిబంధనలు అయితే వర్తిస్తాయి. ఆ నిబంధనల్ని శాసనసభకు కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. వాళ్ళు కూడా రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. ఆ రూల్ ప్రకారమే వాళ్ళు ఫాలో కావాలి. కాబట్టి రూల్ 340 ప్రకారం ఆ సెషన్ వరకు మాత్రమే ఒక శాసనసభ్యుడిని కానీ ఒక శాసనసభ్యురాలను కానీ సస్పెండ్ చేసేటటువంటి అధికారము ఏది ఆ చైర్ని డిస్రెస్పెక్ట్ చేసినట్టు కానీ, ప్రొసీడింగ్స్ని ఏదైనా అబ్స్ట్రక్ట్ చేసినప్పుడు కానివ్వండి, లేదా శాసనసభలో వ్యవహరించాల్సిన తీరులో సరిగా వ్యవహరించకపోయినప్పుడు కూడా చేయటానికి అంటే ఆ పలాని వాళ్ళు ఈ విధంగా ప్రవర్తించారని చెప్పి ఒక రెజల్యూషన్ చేయడానికి అవకాశం ఉంది. ఆ సెషన్ వరకు మాత్రమే వాళ్ళని సస్పెండ్ చేయడానికి వీలుంది. కానీ ఇక్కడ కోడ్ చేసింది ఏంటంటే 340 సబ్ క్లాస్ 2 కోడ్ చేసింది దానికి ఆ శీతాకాల సమావేశాల వరకు మాత్రమే సస్పెండ్ చేయడానికి వీలుంది. 18th అంటే 25th వరకు జరిగింది. ఆ 25th వరకు చేయొచ్చు. కానీ ఇక్కడ 1 year మేము సస్పెండ్ చేస్తున్నాం, అసలు మీరు ఆ అసెంబ్లీలోకి రావటానికే లేదనేసి ఒక అప్రజాస్వామికంగా సస్పెండ్ చేయటం జరిగింది. సస్పెండ్ చేసినప్పుడు ఇంకెవరికైనా ఉన్నటువంటి రెమెడీ ఏంటంటే జ్యుడిషియల్ రెమెడీ, ఇంక వేరే రెమెడీ ఏం లేదు. ఎక్కడైనా సరే మనకు 3 వ్యవస్థలు ఉన్నాయి ప్రజాస్వామ్యంలో. అది శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, అదే న్యాయ వ్యవస్థ. అయితే ఏదైనా సరే రాజ్యాంగం సంక్షోభం వచ్చినప్పుడు కానివ్వండి, లేదా ఏ రూల్స్ అయినా సరిగా ఇంప్లిమెంట్ చేయనప్పుడు క్రమంలో ఈ శాసన వ్యవస్థకు కానీ లేదా కార్యనిర్వాహక వ్యవస్థకు కానీ వీటి నడి మధ్య ఏదైనా కాన్ఫ్లిక్ట్ వచ్చినా, లేదా ఈ రూల్స్కు సంబంధించి, రెగ్యులేషన్కి సంబంధించి, రాజ్యాంగానికి సంబంధించి సంక్షోభం వచ్చినా జ్యుడిషియరీ చెప్పేదే ఫైనల్ అవుతుంది. వెన్ దేర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్ ఇన్ బిట్వీన్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్, జ్యుడిషియరీ వెరిడిక్ట్ విల్ బి ఫైనల్. కాబట్టి ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. సో ఏదైనా సరే న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందనేది స్పష్టంగా సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా సరే ఈ భారత రాజ్యాంగానికి లోబడి వాళ్ళు పెట్టుకున్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్కి లోబడి మాత్రమే చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఈ రూల్స్ కూడా మన శాసనసభకు సంబంధించినటువంటి రూల్స్ను కూడా ఫ్రేమ్ చేసింది రాజ్యాంగానికి లోబడి ఆర్టికల్ 208 ప్రకారం మాత్రమే చేయటం జరిగింది. సో సోర్స్ ఎక్కడుందనంటే రాజ్యాంగంలో ఉంది. రూల్స్ని ఫ్రేమ్ చేసుకుని ఆ రాజ్యాంగానికి లోబడి మాత్రమే ఫ్రేమ్ చేసుకోవడం జరిగింది. ఆ రూల్స్ని ఈ శాసన వ్యవస్థ కూడా శాసనసభ స్పీకర్ కానివ్వండి, లేదా వాళ్ళ కార్యదర్శి కానివ్వండి, ఎవరైనా సరే అది ఫాలో కావాల్సిన సభ్యులకి అవి వర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మాకు నచ్చినటువంటి సభ్యులకి మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం, నచ్చినటువంటి సభ్యుల్ని ప్రతిపక్ష సభ్యులను కానీ ఇంకొకరిని కానీ మా ఇష్టం వచ్చినట్టుగా మేము సస్పెండ్ చేసేస్తామనంటే అప్పుడు ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ అనేది సమీక్షకు లోబడే ఉంటుంది. కాబట్టి న్యాయ వ్యవస్థకి ఎవరైనా న్యాయం కోసం కోర్టులకు వెళ్ళటం జరుగుతుంది. ఆ రకంగానే శ్రీమతి రోజా గారు కోర్టుకు వెళ్ళటం జరిగింది. కోర్టులో సరే ఈ తీసుకోవటానికి ఫస్ట్ కొంత వినటము, ఆ తర్వాత మరలా అంటే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఆమెను సస్పెండ్ చేస్తున్నట్టుగా ఆర్డర్ కాపీ కూడా ఇవ్వకపోవటం. అంటే సహజ న్యాయ సూత్రాలు ఉన్నాయి. ఇక్కడ మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటుందే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. కనీసం ఒక ఆమె ప్రజల ద్వారా ఎన్నికై వచ్చింది, శాసనసభ్యురాలు. మీ రాజ్యాంగం మీదనే ప్రమాణం చేసి షెడ్యూల్ 3 ప్రకారమే ఆమె శాసనసభ సభ్యురాలు కొనసాగుతుంది. కనీసం ఆమెను సస్పెండ్ చేస్తుంటే ఏ కారణం చేత సస్పెండ్ చేస్తున్నాం,
అనేసి ఇదిగోండి ఇది ఈ కారణం చేత సస్పెండ్ చేస్తున్నాం, మీరేమైనా చెప్పుకోవాల్సి ఉంటే చెప్పుకోండి అనేసి ఆర్డర్ కాపీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది కూడా ఇవ్వకుండా కోర్టుకు వచ్చిన తర్వాత డివిజన్ బెంచీలో ఈ నెల 3వ తేదీన ఆ ఆర్డర్ కాపీ ఇవ్వటం జరిగింది. అంతకుముందు ఆ రెజల్యూషన్ మాత్రమే ఛాలెంజ్ చేయటం జరిగింది. 3వ తేదీ ఆ ఆర్డర్ కాపీ తీసుకున్న తర్వాత ఆ ఆర్డర్ని ఛాలెంజ్ చేయటం జరిగింది. ఆ ఆర్డర్ని ఛాలెంజ్ చేసి లంచ్ మోషన్ మూవ్ చేస్తే జడ్జి గారు లంచ్ మోషన్ ఇవ్వడం జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ రిజిస్టర్ టెక్నికల్ గ్రౌండ్స్ మీద ఆ లంచ్ మోషన్ డిలే చేయటం జరిగింది. దానికి వ్యతిరేకంగా మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళటం జరిగింది. ఈరోజు రోజా గారికి హైకోర్టు కేసు విని ఆర్డర్ ఇచ్చారు అని అంటే సుప్రీంకోర్టు ఆదేశానుసారం సుప్రీంకోర్టు ఈ కేసును వినటానికి ఇది న్యాయ సమీక్షకు లోబడే ఉంది కాబట్టి ఈ కేసుని మీరు వినండి. ఎందుకంటే ఇక్కడ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఫాలో కాలేదు. ఒక శాసనసభ సభ్యురాలని ఈ విధంగా చేయటం అనేది చాలా తప్పు. కాబట్టి ఈ కేసుని విని 1 డేలో మీరు ఇంటీరియం ఆర్డర్ పాస్ చేయండి అనేసి చెప్పడం జరిగింది. అందుకు లోబడే ఆ కేసుని రోస్టర్లో చీఫ్ జస్టిస్ రామలింగేశ్వరరావు గారికి అవి మనం మాట్లాడదాం సార్. కాల్ తీసుకొని మాట్లాడదాం. వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్కారం సార్, నా పేరు వెంకటేశ్వరరావు అండి. మాట్లాడండి సార్ నాది ఈరోజు ఒక 3 డేస్ నుంచి చూస్తున్నానండి మన అసెంబ్లీ కార్యక్రమాలు కానీ ఏదైనా సరే. మాట్లాడండి. నాకు చిన్న సందేహం సార్. చెప్పండి సార్, ఒకే ఒక చిన్న డౌట్. అసెంబ్లీ కార్యకలాపాలు కానీ వాటి ప్రొసీడింగ్స్ కానీ ఏదైనా సరే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద వస్తాయా రావా? అవి వస్తాయండి. అంటే ఏ రకంగా అంటే కొన్ని ఆ ప్రొసీడింగ్స్ అనేవి ఎప్పటికప్పుడు శాసనసభకు సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్, వాళ్ళు తీసుకునేటటువంటి ప్రశ్నోత్తరాలు వాటికి సంబంధించి అవన్నీ వస్తాయి. ఇవన్నీ కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మీరు అవసరం అనుకుంటే అక్కడికి వెళ్ళి అందులో ఒక ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఉంటాడు, తీసుకోవచ్చు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే కనీసం ఒక శాసనసభ సభ్యురాలకి సస్పెండ్ చేస్తున్నటువంటి ఆర్డర్ కాపీ కూడా ఇవ్వకపోవటం అనేది ఇక్కడ చాలా అన్యాయమైనటువంటి విషయం. మరో కాల్ తీసుకుందామండి. హరి గారు ఉన్నారు. హరి గారు నమస్తే అండి. సార్ నమస్తే అండి. మాట్లాడండి నాగిరెడ్డి గారితో. సార్ మాట్లాడండి సార్, ఈ విధంగా అన్యాయం చేయడం చాలా దారుణం కదా సార్ ఈ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు అది అన్యాయం కాబట్టే కోర్టు ఇంటర్ఫీర్ అయ్యి కోర్టు ఉత్తర్వులు కూడా ఇవ్వటం జరిగింది. ఆ విధంగా ఒక శాసనసభ్యురాలని అసెంబ్లీకి వెళ్లకుండా ఆపటం అనేది ప్రైమా ఫేసీగా కరెక్ట్ కాదు. కాబట్టి మేము ఆ ఆర్డర్ని సస్పెండ్ చేస్తున్నాం, మీరు సస్పెండ్ చేసిన ఆర్డర్ని సస్పెండ్ చేస్తున్నాం అనేసి చెప్పడం జరిగింది స్పష్టంగా. అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అనేక జడ్జిమెంట్స్ని కూడా కోట్ చేసి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఆ జడ్జిమెంట్ని మరి ఈ చట్టాలను ఎవరైతే చేస్తున్నారో ఆ చట్టాలను కాపాడాల్సినటువంటి శాసనసభ స్పీకర్ గారు లేదా ఆ శాసనసభ పాటించకపోవటం అనేది ఇక్కడ మనకి చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ ఒక పెద్ద రాజకీయ సంక్షోభం అనేది వస్తుంది ఈ పరిస్థితుల్లో. అంటే మేము చట్టాలు మాత్రమే చేస్తాం కానీ ఆ చట్టాలను మేము ఇంప్లిమెంట్ చేయము, లేదా కోర్టులు చెప్పినా కూడా మేము ఇంప్లిమెంట్ చేయము, మా ఇష్టం వచ్చినట్టే మేము ఉంటాము, మేము చెప్పిందే చట్టం, మేము చెప్పిందే చట్టం మాకు చుట్టం కావాలి కానీ మేము చట్టాలను తయారు చేస్తాం కానీ ఆ చట్టాలను మేము పాటించమనేటట్లుగా ఈరోజు మన శాసనసభ యొక్క పనితీరు ఆ విధంగా ఉంది. అయితే అలాగే నాగిరెడ్డి గారు సుప్రీంకోర్టులో మన వాదనలు చేయమని చెప్పారు. హైకోర్టు దాన్ని తీసుకుంది, అంటే ఆ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈరోజు అసెంబ్లీకి వచ్చిన సందర్భం చూస్తే మార్షల్స్ అడ్డుకోవడం కానీ, మార్షల్ మాకు హౌస్లోకి ఎంట్రన్స్ కావడానికి కానీ అసెంబ్లీలోకి ఎంట్రన్స్ చేయడానికి కానీ మాకు పర్మిషన్ లేదు అనే మాట చెప్తున్నారు మరి ఆయన. అదే ఈరోజు చీఫ్ మార్షల్ బయటే ఉండేసి నిన్నేమో ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత మేము కూడా వెళ్ళటం జరిగింది. ఆ ఆర్డర్ కాపీని శాసనసభ కార్యదర్శికి ఇవ్వటం జరిగింది. ఆయన నేను స్పీకర్ గారి ముందు పెడతామని చెప్పడం జరిగింది. దానికి అక్నాలజ్మెంట్ కూడా ఇచ్చున్నారు. ఈరోజు మార్షల్స్ ద్వారా ఆపుతుంటే గౌరవ ప్రతిపక్ష నాయకులు అడిగారు, అయ్యా మీరు ఏ విధంగా ఆపుతున్నారు, మీకేమైనా స్పీకర్ దగ్గర నుంచి ఏమైనా ఆర్డర్స్ ఉన్నాయా, ఆర్డర్స్ ఉంటే మీరు రాసివ్వండి, మాకు ఈ విధంగా ఆర్డర్స్ ఉన్నాయి, మేము మిమ్మల్ని శ్రీమతి రోజా గారిని లోపలికి రానివ్వమనేసి మీరు రాసివ్వండి, లేదంటే మీరేమైనా ఒక నిర్ణయం తీసుకున్నారా చెప్పండి. అంతేగాని కోర్టు ఆర్డర్ ప్రకారం మేము కోర్టు ఆర్డర్ని కమ్యూనికేట్ చేశాము, మీరు అక్నాలెడ్జ్ చేశారు, ఒక శాసనసభ సభ్యురాలని కోర్టు ఇచ్చిన తర్వాత కూడా మీరు రానివ్వమంటానికి మీకేం అధికారం ఉంది, చీఫ్ మార్షల్స్ని పెట్టి శాసనసభ్యులను బయటికి నెట్టడం ఏందనేసి నిరసన కూడా తెలియజేయడం జరిగింది. నిజంగా ఇది చాలా అప్రజాస్వామికం. కోర్టు ఒక ఆర్డర్ ఇస్తే దాన్ని మేము ఇంప్లిమెంట్ చేయమని అంటే
ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసు లక్ష్మీపార్వతి గారు వేస్తే హైకోర్టుకు వచ్చి స్టే తీసుకున్నారు. దాన్ని మేము ఇంప్లిమెంట్ చేయమని అంటే ఆయన ఏం చేస్తాడు? అంటే ఇది వ్యవస్థ, మనం వ్యవస్థల్ని మన ఇష్టం వచ్చినట్టుగా, నిన్నేమో వీళ్ళకేదో వ్యవస్థ మీద బాగా ప్రేమ ఉన్నట్టుగా శాసనసభలో ఒక చర్చ జరిగింది. ఈ వ్యవస్థ మీద వీళ్ళకి ఎటువంటి నమ్మకం ఉంది ఈరోజు మనకు స్పష్టంగా అర్థమైంది. అంటే వేరే వాళ్ళు ఏదన్నా మాట్లాడినప్పుడు మా ఇష్టం వచ్చినట్టుగా ఇంటర్ప్రిట్ చేసుకుంటాం. మాకు వ్యవస్థల మీద నమ్మకం ఉంది ఎప్పుడు అది మాకు చుట్టమైనప్పుడు, మాకు వ్యవస్థల మీద నమ్మకం లేదు ఎందుకు అది మాకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, లేదా మాకు ప్రతిపక్ష సభ్యుల్ని లోపలికి రమ్మనే అధికారం కోర్టుకి ఎక్కడుందని ధిక్కరించడమే ఇవన్నీ కూడా. ఎందుకంటే వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు అడిషనల్ అడ్వకేట్ జనరల్ శాసనసభ తరపున అటెండ్ అయ్యి అనేక రోజులు, ఒక వారం రోజులు అంతకుముందు డిస్కషన్ జరిగింది, ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. నిన్న కూడా ఒక 3 hours ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు 1 dayలో తేల్చమన్నప్పటికి కూడా 4:15 వరకు అడిషనల్ అడ్వకేట్ జనరల్ వాళ్ళ ఆర్గ్యుమెంట్ చెప్పిన తర్వాత మాత్రమే నెక్స్ట్ డేకి అది తీసుకొని ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అంటే ఒక సక్సెస్ఫుల్గా ఎలా ప్రివెంట్ చేయాలనేటువంటి ఒక మెథడ్ని అడాప్ట్ చేసుకొని ఆమెను రానివ్వకుండా ఒక ఏకైక వాళ్ళ శాసనసభ అంతా కూడా ఈరోజు చట్టాలు తయారు చేయటం కానీ, డిస్కషన్ జరగటం కానీ, బడ్జెట్ డిస్కషన్స్ కానీ, లేదా ఇవన్నీ కాకుండా రోజా గారిని రానివ్వకుండా ఆపటం, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి మోషన్ ముందు పెట్టినా కూడా వాటన్నిటిని తీసేసేయటం. ఇప్పుడు 71 కింద మొన్న స్పీకర్ మీద మాట్లాడదాం, ఒక కాల్ తీసుకొని మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు ఉన్నారు మహారాష్ట్ర నుంచి. కోటేశ్వరరావు గారు మాట్లాడండి. హలో, మాట్లాడండి నాగిరెడ్డి గారితో. నేను కోరుతున్నాను. మాట్లాడండి నాగిరెడ్డి గారు, ప్రశ్న ఏంటో అడగండి. నేను కోరుతున్నాను. చెప్పండి మీ ప్రశ్న ఏంటో అడగండి నాగిరెడ్డి గారు. అదే ఇప్పుడు రోజాను తీసేసింది, అసెంబ్లీకి రావట్లేదు కదా. చెప్పండి మీ ప్రశ్న సూటిగా అడగండి. అదే ఇప్పుడు కోర్టు నుంచి వచ్చింది కదా, ఇప్పుడు ఆర్డర్ వచ్చింది కదా. మరి ఆర్డర్ వచ్చినా కానీ రానిపోతానికి ఏం పరిస్థితులు ఏముండదా? మాట్లాడదామండి. అలాగే మరో కాల్ తీసుకుందాం. సాయి గారు ఉన్నారు. సాయి గారు మాట్లాడండి. అయ్యా నమస్కారం అండి. మాట్లాడండి. నమస్కారం. ఇప్పుడు నేను మీతో మాట్లాడదలుచుకున్న విషయం ఏంటంటే, మీ సబ్జెక్ట్ చూస్తాను, మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తూనే ఒక చిన్న కరెక్షన్. న్యాయ వ్యవస్థ గొప్పదా లేకపోతే చట్టసభలు గొప్పవా అంటే ఈ రెండు తప్పు, కరెక్ట్ కాదు ఇది. ఈ రెండు కూడా రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. వ్యవస్థ అయినా సరే, రాజ్యాంగం అయినా, మన న్యాయ వ్యవస్థ అయినా సరే రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. రాజ్యాంగానికి లోబడి కొన్ని పరిమితులకు లోబడి కొన్ని చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలకి లోబడి ఎవరైనా స్పీకర్ పనిచేసినా గవర్నర్ గారికి కూడా ప్రత్యేకించి కొన్ని విశేషమైన అధికారాలు ఎప్పుడుంటాయంటే 356 ఆర్టికల్ ప్రివైల్ అయినప్పుడే ఆయనకి ప్రత్యేకమైన అధికారాలు ఉంటాయి. అంతేగాని నాకు ప్రత్యేకమైన అధికారం ఉంది కదా అని ఎప్పుడు పడితే అప్పుడు చేయటానికి కుదరదు. అట్లాగే స్పీకర్ గారికి కూడా ప్రత్యేకమైన అధికారాలు ఎప్పుడుంటాయి? ఒక 2 గ్రూపులు వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీకి ఇద్దరికి సమానమైన ఓట్లు వచ్చినప్పుడు, ఎవరు గెలిచారనేది చెప్పాల్సి వచ్చినప్పుడు ఈయన ప్రత్యేకమైనటువంటి అధికారాన్ని ఉపయోగించి ఓటు వేయటానికి ఇట్లాంటి సందర్భాల్లో వస్తాయి తప్ప ఎప్పుడు పడితే అప్పుడు స్పీకర్ గారికి కూడా అవకాశాలు ఉండే అవకాశం లేదు. ఒక పాయింట్. రెండోది, ఇంతకు ముందు ఒకసారి సుప్రీంకోర్టు వర్సెస్ సోమనాథ్ చటర్జీ గారు స్పీకర్ కి, వీళ్ళిద్దరికి కూడా ఒక విషయంలో కాన్ఫ్లిక్ట్ వచ్చింది. అవునండి, ఒక్క నిమిషం అండి చెబుతాను. కాన్ఫ్లిక్ట్ వచ్చింది. ఆ కాన్ఫ్లిక్ట్ వచ్చిన సందర్భంలో కూడా సుప్రీంకోర్టు తప్పు పట్టింది. ఏంటి మీరు చట్టాలని చేతిలోకి తీసుకొని పిచ్చాసాలు వేయదలుచుకుంటున్నారా అని సుప్రీంకోర్టు అడిగింది. ఒక విషయం. రెండో విషయం, ఇంతకు ముందు శివశంకర్ గారని ఒక మనకి మినిస్టర్ చేశారు, సెంట్రల్ మినిస్టర్. వాళ్ళ అబ్బాయి మన యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న సందర్భంలో నారాయణరావు గారని శాసనసభ స్పీకరు ఆయన అరెస్ట్ చేయించారు. అరెస్ట్ చేయిస్తే హైకోర్టు మీరెవరు చేయడానికి, న్యాయస్థానం చేయాల్సిన పనులు మీరెవరు చేయడానికి అని చెప్పేసి న్యాయస్థానం చివట్లు పెట్టింది. సో అందుకని ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి తప్ప, నేను స్పీకర్ గా ఉన్నాను కనుక నేను అధికారాలు తీసుకుంటానంటే న్యాయం వ్యవస్థ ఒప్పుకోదు. రాజ్యాంగ ధర్మాసనానికి, రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సిందే ఎవరైనా అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఓకే సాయి గారు, మీ ఇంకా దాని గురించే మాట్లాడుతున్నాం, దాని గురించే చర్చించడం జరుగుతుంది. అలాగే గతంలో కూడా 1964, 1950 కంటే ముందు కూడా ఇలాంటి సందర్భాలు ఫేస్ అయిన సందర్భాలు ఉన్నాయి. అంటే మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి సందర్భం మనం చూస్తున్నాం. ఇది అంటే మొన్ననే సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇవ్వటం జరిగింది. మన మద్రాసు
లో జరిగినటువంటి శాసనసభ 1964 తర్వాత కొన్ని అల్టిమేటమ్స్ జారీ చేసింది. ఆ తర్వాత కూడా అంటే యూపీలో వచ్చినటువంటి కేశవ్ కేసు కానివ్వండి, ఆ తర్వాత రాజారాంపాల్ కేసు కానివ్వండి, అలాగా ఇవన్నీ వీటన్నిటిలో కూడా కన్సిస్టెంట్గా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మీరు చిన్న చిన్న ఇర్రెగ్యులారిటీస్ ఏదన్నా ఉంటే మేము ఇంటర్ఫీర్ కాము, కానీ ఇల్లీగాలిటీ ఉంటే మీరు రూల్స్ని ఇంప్లిమెంట్ చేసే విషయంలో ఇల్లీగాలిటీస్ ఉంటే మేము దాన్ని సమీక్షిస్తామని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా అమెనబుల్ టు ది జ్యుడిషియల్ రివ్యూ అనేసి చెప్పడం జరిగింది. The rules which the legislature has to make for regulating its procedure and conduct of its business have to be subject to the provisions of the constitution అని కూడా చెప్పడం జరిగింది. సో కాన్స్టిట్యూషన్కు లోబడి మీరు చేసినప్పుడు ఏదైనా ఆ రూల్స్ని మీరు ఇంప్లిమెంట్ చేయనప్పుడు ఖచ్చితంగా అది అమినబుల్ టు ది జ్యుడిషియల్ రివ్యూ, మా సమీక్షకు లోబడే ఉంటుంది. కాబట్టి మేము రాజ్యాంగం గురించి చెప్పాల్సిన అవసరం మాకుంది కాబట్టి మేము చెప్తామని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంటర్ఫీర్ కావటం కూడా జరిగింది. అదేవిధంగా వాటన్నిటిని కోట్ చేస్తూ మాత్రమే ఈరోజు ఇంటీరియం ఆర్డర్ రోజా గారికి ఇవ్వటం జరిగింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు స్పీకర్ గారి మీద, వాళ్ళ వ్యవస్థ మీద ఉంది. అంతేగాని ఈరోజు స్పీకర్ గారు ఎలా ఉందనంటే, మీకు మేము ఆర్డర్ కాపీ ఇస్తున్నాం, మీరంతా చదవండి, డిస్కస్ చేద్దాం అంటున్నారు. మొన్నేమో అసలు న్యాయ వ్యవస్థ గురించి మనం ఇక్కడ చర్చించడానికే లేదు అనేసి స్పష్టంగా చెప్పారు. కాల్ తీసుకొని మాట్లాడతాను సార్. కిషోర్ రెడ్డి గారు యూఎస్ఏ నుంచి ఉన్నారు. కిషోర్ రెడ్డి గారు మాట్లాడండి నాగిరెడ్డి గారితో. నమస్కారం సార్ నాగిరెడ్డి గారు. నమస్తే అండి. ఈ రోజా గారి విషయంలో చాలా బాధగా ఉందండి. కోర్టు ఇచ్చిన తీర్పును కూడా తెలుగుదేశం వాళ్ళు అసెంబ్లీ వ్యవహారాలకి కోర్టుకి తీర్పుకి సంబంధం లేదని చెప్పడం చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు ఇంకా కోర్టు చట్టాలు ఎందుకనే విధంగా ప్రజల్లో ఒక అభిప్రాయం వ్యక్తమవుతా ఉంది. అవునండి, ఇది ఒక పెద్ద ఇష్యూ. ఎందుకంటే ఈరోజు కోర్టులు ఇచ్చేటటువంటి ఆర్డర్స్కి గౌరవం ఉందా లేదా అనేటటువంటి ఇప్పుడు మా న్యాయవాదుల్లో కూడా చాలా మందిలో ఇది ఒక చర్చ జరుగుతూ ఉంది. ఒక వారం 10 రోజుల తర్వాత విన్న తర్వాత ఒక రీజన్డ్ ఆర్డర్ ఒకటి ఈ ఆనరబుల్ హైకోర్టు ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తర్వాత ఆమె ఆ ఆర్డర్ని తీసుకెళ్ళి శాసనసభ కార్యదర్శికి ముందు రోజే ఇచ్చి, రేపటి నుంచి మేము శాసనసభకు వచ్చేటట్టుగా మాకు అవకాశం కల్పించమనేసి రిటర్న్గా అక్నాలజ్మెంట్ తీసుకొని మరుసటి రోజు ఆ ఆర్డర్ ప్రకారం వెళ్తే అక్కడ మార్షల్స్ని పెట్టి మళ్ళీ మేము బయటికి నెట్టిస్తాం, మేము దాని మీద చర్చ జరపాలి అంటున్నారు అని అంటే ఇది ఖచ్చితంగా ఇట్ ఇస్ నథింగ్ బట్ ఇంటర్ఫీరెన్స్ ఇన్ ది జ్యుడిషియల్ ప్రాసెస్. అంటే మేము లెక్క చేయము, ఈ ఆర్డర్ని మేము లెక్క చేయము, మాకు న్యాయ వ్యవస్థ కాదు మేమే గొప్ప అనేటటువంటి ఒక ఉద్దేశంతో ఇది ఇంటెన్షనల్గా డిజోబేయింగ్ ద ఆర్డర్స్ ఆఫ్ ది ఆనరబుల్ హైకోర్ట్. ఖచ్చితంగా ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. అది అయితే ఇప్పటికైనా సరే వీళ్ళు కళ్ళు తెరిస్తే మంచిది, లేకపోతే ఈ చర్చ అనేది ప్రజల్లోకి ఖచ్చితంగా వెళ్తుంది. ఎందుకంటే అంటే ఇప్పుడు ఇందాకనే మనం మాట్లాడుకున్నాం, కోటేశ్వరరావు గారు చెప్పారు, ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థ ఒకటి, ఏ వ్యవస్థ గొప్ప అని కాదు. ఇక్కడ 3 వ్యవస్థలు డెమోక్రసీలో ఉండాలి. శాసనసభ ఉండాలి, శాసన వ్యవస్థ ఉండాలి, కార్యనిర్వాహక వ్యవస్థ ఉండాలి, అదేవిధంగా న్యాయ వ్యవస్థ ఉండాలి. ఏ వ్యవస్థలు ఆ వ్యవస్థల యొక్క పనితీరు సక్రమంగా ఉన్నప్పుడు ఒక దాంట్లో ఒకరు ఇంటర్ఫీర్ కాకుండా అవి 3 కూడా డిఫరెంట్గానే ఈ ఫంక్షన్ చేయాలి. అదేవిధంగా శాసన వ్యవస్థ చట్టాలను తయారు చేసేటటువంటి వ్యవస్థ. అంటే మేము చట్టాలను మాత్రమే చేస్తాము, ఆ చట్టాలు మాకు ఇంప్లిమెంట్ కావంటే కుదరదు. మీరు చట్టాలు చేయాలి, ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కూడా మీరు ఆ చట్టాలను ఫాలో కావాలనేది కూడా ఇక్కడ ఒక ప్రాథమిక సూత్రం ఉంది. కాబట్టి మేము చట్టాలను మాత్రమే చేస్తాం, ఆ చట్టాలు మాకు చుట్టంగా ఉండాలి, ప్రతిపక్షానికి మాత్రమే అవి మేము ఉపయోగిస్తాము, మాకు వచ్చేసరికి స్వపక్షానికి వచ్చేసరికి మేము అధికార పక్షానికి మాకు చుట్టంగా ఉండాలని అంటే అది కుదరదు. కాబట్టే కోర్ట్స్ జోక్యం చేసుకోవాల్సిన అవసరం వచ్చింది కాబట్టి జోక్యం చేసుకున్నాయి. ఇప్పుడైనా సరే వాళ్ళు రోజా గారిని మండే నుంచైనా రాణిస్తే కొంత వాళ్ళకి గౌరవంగా ఉంటుంది తప్ప, లేదనంటే ఇది ఒక పెద్ద డిబేట్ జరుగుతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఆందోళనకరమైనటువంటి, అంటే న్యాయవాదుల్లో కానివ్వండి, ఇంటలెక్చువల్స్లో కానివ్వండి, మామూలు ప్రజల్లో కానివ్వండి ఒక చర్చ జరుగుతూ ఉంది. అంటే మొన్న మాట్లాడిన తీరుకి ఈరోజు మాట్లాడిన తీరుకి, లేదా ఒక రూల్ ప్రకారము స్పీకర్ మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేస్తే 14 days తర్వాత చర్చ జరగాలనేసి ఇక్కడ వాళ్ళు పెట్టుకున్నటువంటి రూల్ 71 చెప్తుంది. అదేవిధంగా ఆర్టికల్ 179 చెప్తుంది. స్పష్టంగా ఉంది అక్కడ 14 days అని. ఇప్పుడు వాళ్ళు మేము రూల్నే సస్పెండ్ చేస్తాం అంటున్నారు. అంటే రూల్స్ని సస్పెండ్ చేస్తాం మేము, లేదా ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేస్తామంటే ఇప్పుడు ఈరోజు 1 year అంటారు, రేపు 5 years అంటారు, ఆ తర్వాత రేపు శాసనసభని మేము మొత్తం రద్దు చేసేసి మేము మా చేతుల్లో పెట్టుకుంటాం అనేసి. అంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా,
లేకపోతే నియంతృత్వ పాలనలోకి వెళ్తున్నామా? అసలు అంటే ఇటువంటి సంక్షోభం అయితే ఇది ఒక ఖచ్చితమైన సంక్షోభం. ఇది ఒక కాల్ తీసుకొని మాట్లాడదామండి. రాఘవేంద్ర గారు బెంగళూరు నుంచి ఉన్నారు. రాఘవేంద్ర గారు మాట్లాడండి. నమస్కారం అండి. మాట్లాడండి, నాగిరెడ్డి గారితో మాట్లాడండి. నమస్కారం అండి. నమస్తే అండి. నా దగ్గర 2 క్వశ్చన్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి ఇలా అడ్డుకోవడము వల్ల వాళ్ళని అంటే దే నథింగ్ వీ కెన్ స్టాప్ దెమ్, అంటే మనం దాని మీద కంప్లైంట్ చేయడం కానీ లేకపోతే వాళ్ళని ఎలా అడ్డుకోవాలి? ఇలా జ్యుడిషియరీ ఇచ్చిన స్టేట్మెంట్ ని వాళ్ళు అడ్డుకోవడం అనేది రాంగ్ జనరల్ గా. సో దీనికి అదర్ సోర్స్ లేదు, అంటే కామ్గా ఒక ధర్నా చేయడం ఇంతేనా? అంటే వాళ్ళ మీద కేసు పెట్టడం కానీ అలా ఏం చేయలేమా? ఇంకొకటి వచ్చేసి రేపు సాటర్డే అయిపోతుంది, మళ్ళీ మండే సభలో వాళ్ళు ఏదో తీర్మానం చేసి మళ్ళీ సస్పెండ్ చేస్తారంట అని అంటున్నారు. సో డివిజన్ అప్పీల్ కూడా చేస్తున్నారు, కానీ ఆ అప్పీల్ వచ్చేది కూడా మళ్ళీ సస్పెన్షన్ చేస్తున్నారు. మళ్ళీ దానికి మళ్ళీ అప్పీల్ చేసుకోవాలా? ఓకే రాఘవేంద్ర, మీ పాయింట్ అర్థమైంది. ఇప్పుడు మరో కాల్ తీసుకుందామండి. కుమారెడ్డి గారు ఉన్నారు కువైట్ నుంచి. కుమారెడ్డి గారు మాట్లాడండి. కుమారెడ్డి గారు హలో, మాట్లాడండి నాగిరెడ్డి గారితో. నమస్తే సార్. నమస్తే అండి. సార్ నమస్తే, చెప్పండి అండి. నమస్తే నాగిరెడ్డి సార్. చెప్పండి. ఒక ఎమ్మెల్యేకే వాళ్ళు తగిపోయిన గౌరవించకపోతే సార్ సామాన్యుడి పరిస్థితి ఏంటి సార్? మండల హెడ్ కాన్స్టిట్యూషన్ పోలీస్ స్టేషన్ లో కాదు, ఎంఆర్ఓ ఆఫీసులో కాదు, అసలు రౌడీతంగా కొనసాగుతుంది సార్. ఇప్పుడు ఇది అందుకనేసే ఈరోజు ప్రతి చోట ఈ చర్చ జరుగుతూ ఉంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రతి ఒక్కరిలో చర్చ జరుగుతూ ఉంది. ఒక శాసనసభ సభ్యురాలకి వీళ్ళు రూల్స్ సరిగా పాటించట్లేదు. అదేవిధంగా ఆమె కోర్టు నుంచి సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం హైకోర్టు విచారించి ఆర్డర్ ఇచ్చినప్పటికి కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితులు లేరు. అదేవిధంగా గౌరవ ప్రతిపక్ష నాయకులు వీళ్ళందరూ కూడా ఈరోజు ఇదేంటండి ఈ మార్షల్స్ని పెట్టి మీరు బయటికి పంపించడం అనేది, ఆర్డర్ ఇచ్చింది కోర్టు, ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆమె వచ్చింది, ఆమె ఇక్కడ ధిక్కారానికి ఏం పాల్పడట్లేదు, మీరు ఇప్పుడు దాకా సస్పెండ్ చేశారు, మీరు చేసిన సస్పెన్షన్ తప్పైనప్పటికి కూడా ఆమె ఇప్పటి వరకు శాసనసభకు రాలేదు. ఇప్పుడు కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కోర్టును గౌరవించి మీరు కోర్టులను గౌరవిస్తారనే ఉద్దేశంతో మేము వస్తే మేము గౌరవించమని మీరు చెప్తున్నారు అని నిరసన కూడా తెలియజేయడం జరిగింది. అంటే మనం ప్రజాస్వామ్యంలో చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోలేము, కానీ అధికార పక్షం చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని విచక్షణారహితంగా పాల్పడుతున్నప్పుడు మనం దానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తాము. ప్రజాస్వామ్యంలో మనం నిరసన తెలియజేయటం లేదా దాని మీద వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేసుకోవటం. వాళ్ళకి ఏదన్నా ఈ దీని మీద ఉంటే ఇప్పుడు సింగిల్ జడ్జి ఇచ్చిన దాని మీద డివిజన్ బెంచ్కి వెళ్ళొచ్చు వాళ్ళు, లేదా సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చినప్పుడు మేము ఈ కోర్టు తీర్పులను మేము గౌరవించము అనేసి, అంటే ఇర్రెలవెంట్ రూల్స్ కోట్ చేయటము వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం దీంట్లో ఈ జడ్జిమెంట్లో ఈవెన్ యనమల రామకృష్ణుడు గారిని కూడా కామెంట్ చేయడం జరిగింది. ఆయన 5 years స్పీకర్గా చేశారు, ఆయనకు రూల్ తెలియకుండా ఏ రూల్ అంటే ఆ రూల్ కోట్ చేయటం ఏంటనేసి. ఇవన్నీ చేసేసరికి ఈ మమ్మల్ని కామెంట్ చేస్తారనేటటువంటి పరిస్థితుల్లోకి వీళ్ళు వచ్చారు. కానీ చట్టానికి ఎవరో అతీతులేం కాదు, చట్టానికి లోబడే ప్రతి ఒక్కరూ పనిచేయాలి. ఆ విధంగానే వ్యవస్థలు ఆ విధంగా ఉంటేనే ప్రజాస్వామ్య వ్యవస్థ మనం ముందుకెళ్తాం. మన అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థని మనం చెప్పుకుంటూ ఉదయం లేస్తే నేను చాలా నీతిమంతుని చెప్పుకుంటూ, లేదా ఈ ముఖ్యమంత్రి గారు కానీ మిగిలిన వాళ్ళు కానీ చేసేదంతా కూడా చట్టానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. మరో కాల్ తీసుకుందామండి. కేశవరెడ్డి గారు సింగపూర్ నుంచి ఉన్నారు. కేశవరెడ్డి గారు నమస్తే అండి, మాట్లాడండి నాగిరెడ్డి గారితో. హలో కేశవరెడ్డి గారు, టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మాట్లాడండి. హలో హలో, మాట్లాడండి, మీ టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించి మాట్లాడండి. అట్లా కాదు సార్, ఇప్పుడు రోజా గారు చేసింది తప్పే కాదంటలేదు, ఒకవేళ దాన్ని సమర్థించాలి. కానీ చెప్పండి. అనవసరంగా ఇంకో మరో కాల్ తీసుకున్నామండి. అప్పల్ నాయుడు గారు ఉన్నారు సౌదీ అరేబియా నుంచి. అప్పల్ నాయుడు గారు నమస్తే అండి. హలో నాగిరెడ్డి గారు. నమస్తే అండి సార్. నమస్కారం సార్. ఇప్పుడు మన శాసనసభలో జరుగుతున్నది చాలా అన్యాయంగా ఉంది. మన శాసనసభకి పట్టి పిడుసుల పిరుగులో ఒకటి అచ్చెన్నాయుడు, బొండా ఉమ, మన చంద్రబాబు నాయుడు గారు, స్పీకర్ గారు ఆయన ఎలా బిహేవ్ చేస్తున్నారంటే ఒక గూండా కూడా బిహేవ్ చేయడు, సైలెంట్ గా అలాగా చూసుకుంటున్నాడు. జగన్ గారు మాట్లాడుతుంటే మధ్యలో రన్నింగ్ కామెంటరీ
వాళ్ళకి ఇస్తున్నారు, ఎవరికి టీడీపీ వాళ్ళకి అందరికీ. అది ఎంతవరకు సమంజసం? ఒక అపోజిషన్ లీడర్ మాట్లాడుతున్నప్పుడు ఈయన మాటలు కంటిన్యూ అవ్వకుండా మధ్యలో రన్నింగ్ కామెంటరీ చెప్పాలనుకునేటప్పుడు అది కూడా హైకోర్టు ఇచ్చిన తీర్పుని వాళ్ళు తప్పని చెప్పినప్పుడు ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలి? న్యాయ వ్యవస్థ ఎటువైపు వెళ్తుంది? మరి దేన్ని నమ్మాలి మనం? ఇంత ప్రజాస్వామ్య వ్యవస్థ అనుకునేటప్పుడు న్యాయ వ్యవస్థ మీద హైకోర్టు మీద మనకు నమ్మకం లేనప్పుడు దేన్ని నమ్మాలి? మంచి ప్రశ్న అడిగారండి. ఈరోజు ఏమవుతుందంటే మంత్రులు కానీ శాసనసభ సభ్యులు కానీ వాళ్ళు గౌరవంగా ప్రవర్తించాల్సిన తీరులో వాళ్ళు ప్రవర్తించట్లేదు. దీన్ని నియంత్రించాల్సింది ఖచ్చితంగా స్పీకర్ నియంత్రించాలి. ఒక గౌరవ ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నప్పుడు విని సమాధానం చెప్పే ఓపిక కూడా లేనంతగా అసహనం ప్రదర్శించడం అనేది అసలు శాసనసభకు కానీ ఆ శాసన వ్యవస్థకు కానీ మంచిది కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలి, ప్రభుత్వం ఉండాలి. ఇవి రెండు ఉన్నప్పుడు మాత్రమే ఆ ప్రజాస్వామ్యం చాలా గొప్పగా ఉంటుంది. లేకపోతే అపహాస్యం పాలవుతుంది. ఈరోజు ఎలా ఉన్నారంటే నిజంగానే ఇప్పుడు మాట్లాడే తీరు నిజంగా ఈ స్పీకర్ గారు ఏదైనా యాక్షన్ తీసుకోవాలంటే మంత్రులకు కూడా చెప్పాలి. ఈ కాండక్ట్ రూల్స్ వాళ్ళకు కూడా వివరించి చెప్పాలి. మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా ఎప్పుడంటే అప్పుడు సమాధానం ఏదంటే అది రన్నింగ్ కామెంటరీలు ఇవన్నీ చేయటం ఏంటి? మీకు ఏదైనా ఉంటే బయట మాట్లాడుకోండి. శాసనసభలో మీరు వ్యవహరించాల్సినటువంటి తీరు మంచిగా ఉండాలనేసి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అయితే అధికార పక్షం వాళ్ళని అలవ్ చేయటము లేదా ప్రతిపక్ష సభ్యుల్ని అలవ్ చేయకపోవటము ఇవన్నీ కూడా ఆ ప్రశ్నిస్తున్నందుకే రోజా గారిని ఈరోజు సస్పెండ్ చేయడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. అలాగే ఇక్కడ కొంతమంది జ్యుడిషియల్ అనేది ఇంటర్ఫియర్ అవ్వడం చట్టసభల మీద అనేది కొంతమంది వాదిస్తున్నారు. కొంతమంది ఏమో అవ్వాలని, కొంతమంది ఏమో అవ్వకూడదని. ఇప్పుడు ఒకటండి, రాజ్యాంగానికి లోబడే ఏ వ్యవస్థ అయినా సరే పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా రూల్స్ ఫ్రేమ్ చేసినా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏ వ్యవస్థ వాళ్ళు పనిచేసినా ఖచ్చితంగా జ్యుడిషియరీ ఇచ్చేటటువంటి తీర్పు ప్రివైల్ అవుతుంది. కాబట్టి ఈరోజు ఒక రాజ్యాంగ సంక్షోభం వస్తే రాష్ట్రపతి గారే సుప్రీంకోర్టుకి నివేదిస్తారు, మీరు దీని మీద మాకు ఒపీనియన్ ఇవ్వమనేసి. కాబట్టి ఈ రాష్ట్రపతి గారు ఇచ్చేటప్పుడు మిగిలిన వాళ్ళందరూ కూడా దీనికి లోబడే పనిచేయాలి. శాసనసభ అయినా చట్టసభలైనా ఇంకొకరైనా సరే వీళ్ళందరూ కూడా రూల్స్ ప్రకారమే ఫాలో కావాలి. ఇప్పుడు శాసనసభ ఎందుకు ఉందండి? చట్టాలు తయారు చేయడానికి ఉంది. ఈ చట్టాలు దేనికోసం? ఇంప్లిమెంట్ చేయడం కోసం. ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? కార్యనిర్వాహక వ్యవస్థ ఇంప్లిమెంట్ చేయాలి. మేము చట్టాలు చేశాము, అవి సరిగా ఇంప్లిమెంట్ చేయట్లేదని ప్రశ్నించాల్సిందే. మనం చేసినటువంటి చట్టాలు సరిగా ఇంప్లిమెంట్ కావట్లేదని ప్రశ్నించాల్సింది ఎవరు? మళ్ళా చట్టసభలో ఉన్నటువంటి ప్రతిపక్ష సభ్యులు కానివ్వండి, శాసనసభ సభ్యులు కానీ ప్రశ్నించాలి. ఒకవేళ కాన్ఫ్లిక్ట్ వచ్చి అది కూడా సక్రమంగా జరగనప్పుడు, రూల్స్ సరిగా పాటించినప్పుడు ఎవరు దీని మీద ఒక వెరిడిక్ట్ ఇవ్వాలి? కోర్టు ఇవ్వాలి. కాబట్టి ఒక సంక్షోభం వచ్చినప్పుడు లేదా రూల్స్ సరిగా ఫాలో కానప్పుడు, వయలేట్ అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కోర్టులకు వస్తారు, కోర్టులను ఆశ్రయిస్తారు. కోర్టు ఇచ్చేటటువంటి తీర్పుకు లోబడి మాత్రమే వీళ్ళందరూ పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, మరో కాల్ తీసుకొని మాట్లాడతామండి. భానుప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు బెంగళూరు నుంచి. భానుప్రకాష్ రెడ్డి గారు నమస్తే అండి. నాగిరెడ్డి గారు బాగున్నారా? ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ వచ్చేసి అట్లీస్ట్ ఇప్పుడన్నా న్యాయస్థానం రోజా గారి విషయంలో ఇంటర్ఫియర్ అయినందుకు శుభపరిమాణం. నా మెయిన్ క్వశ్చన్ వచ్చేసి మొన్న స్పీకర్ గారు ఒక 2 మెయిన్ రూల్స్ కొట్టేశారు కదండి డిఫెక్టెడ్ ఎమ్మెల్యేస్ గురించి. దాంట్లో ఏమన్నా న్యాయస్థానం ఇంటర్ఫియర్ అయ్యే ఆలోచన ఏమన్నా ఉందా? ఐ మీన్ అది నా క్వశ్చన్. అంటే ప్రశ్న సరిగా మొన్న డిఫెక్టెడ్ ఎమ్మెల్యేస్ గురించి స్పీకర్ గారు ఒక 2 మెయిన్ రూల్స్ కొట్టేశారు కదండి. దాని మీద ప్రశ్న అర్థమైంది. డివిజన్ ఓటింగ్ అవునండి. అంటే యాక్చువల్ గా ఏమన్నా ఇంటర్ఫియర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే ఇది ఇప్పుడు ఇట్లా ఎలా ఉందంటే రూల్నే సస్పెండ్ చేశారు. యాక్చువల్గా ఏంటంటే 71 కింద 14 రోజులు ఒక నోటీస్ ఇచ్చిన తర్వాత చర్చ 14 రోజుల తర్వాత మాత్రమే చర్చను ప్రారంభించాల్సిన అవసరం ఉంది. మన ఈ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ ప్రకారం కాండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీలో స్పష్టంగా దాని గురించి చెప్పడం జరిగింది. ఆన్ రిసీట్ ఆఫ్ నోటీస్ అండర్ సబ్ రూల్ 1 ఏ మోషన్ ఫర్ లీవ్ టు మూవ్ ద రిజల్యూషన్ షాల్ బి ఎంటర్డ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద మెంబర్ కన్సర్న్డ్ ఆన్ ఎ డే ఫిక్స్డ్ బై ద స్పీకర్ ప్రొవైడెడ్ దట్ ద డే సో ఫిక్స్డ్ షాల్ బి ఎనీ డే ఆఫ్టర్ 14 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ద రిసీట్ ఆఫ్ నోటీస్. అంటే 14 రోజుల తర్వాత మాత్రమే చర్చను ప్రారంభించాల్సి ఉంది. అదేవిధంగా ఆర్టికల్ 179 కూడా క్లియర్గా నో రెజల్యూషన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ మోషన్ అగెన్స్ట్ ది స్పీకర్ షాల్ బి మూవ్డ్ అన్లెస్ అట్లీస్ట్ 14 days నోటీస్ హ్యాస్ బీన్ గివెన్ ఆఫ్ ది ఇంటెన్షన్ టు మూవ్ ది రెజల్యూషన్
అని స్పష్టంగా, అంటే ఇప్పుడు వీళ్ళు చేసింది అయితే మటుకు శాసనసభలో 71 సస్పెండ్ చేయటం అనేది ఖచ్చితంగా రాజ్యాంగ ఉల్లంఘనే. దీన్ని కూడా మనం న్యాయ సమీక్షకు అడగటానికి అవకాశం ఉంది. ఎందుకంటే మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు ఇంటర్ప్రిట్, ఇర్రెగ్యులారిటీ అయితే మేము ఇంటర్ఫీర్ కాము, కానీ ఇల్లీగాలిటీ అయితే ఇంటర్ఫీర్ అవుతామని స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. కాబట్టి మీరు 8 మంది శాసనసభ్యుల్ని వాళ్ళు యాక్చువల్గా మనం 10th షెడ్యూల్లో చేర్చుకోవడం జరిగింది. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఒకదాన్ని తీసుకొచ్చాము, యాంటీ డిఫెక్షన్ లా అని. యాంటీ డిఫెక్షన్ లాకి వ్యతిరేకంగా వాళ్ళు ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీలోకి వెళ్ళిపోయి ముఖ్యమంత్రి గారి స్వయంగా, ఇది యాక్చువల్గా అయితే ఇప్పుడు మనం చేసుకున్న చట్టాలని మనమే ఉల్లంఘిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు వచ్చి స్వయంగా వాళ్ళ మీద టవల్స్ వేసి వాళ్ళని చేర్చుకుంటున్నారు. చేర్చుకుంటే దీన్ని వాళ్ళంతా కూడా ఈ విధంగా డిఫెక్షన్కి పాల్పడ్డారనేసి చెప్పినప్పుడు దాన్ని స్పీకర్ గారే ఎక్సర్సైజ్ చేసి వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి. ఆ స్పీకర్ గారు వాళ్ళని రక్షించడం కోసం అనేసి ఇప్పుడు ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఆయన మీద ఇస్తే దాన్ని చర్చ లేకుండా మేము 71 సస్పెండ్ చేస్తున్నాము, 14 days అవసరం లేదనేసి యనమల రామకృష్ణుడు గారు ఆయన తెలివినంతా ఉపయోగించి ఈ రకంగా చేయటం అనేది అపహాస్యం చేయటమే. అది కూడా జ్యుడిషియల్ రివ్యూకి వెళ్తే ఖచ్చితంగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ మొత్తం పరిణామంలో ఎలా ఉండబోతుంది ముందు యాజ్ ఏ హైకోర్టు అడ్వకేట్గా? అంటే ఒక కాన్ఫ్లిక్ట్ అయితే ఉందండి. ఈరోజు కాల్ తీసుకొని మాట్లాడదాం సార్. గోపాల్ కువైట్ నుంచి ఉన్నారు. గోపాల్ గారు చెప్పండి. గోపాల్ గారు టీవీ సౌండ్ పూర్తిగా తగ్గించి మాట్లాడండి. హలో, మాట్లాడండి గోపాల్ గారు. ఓకే, వాళ్ళు చేసినట్టు కట్ అయిపోయింది. ఈ ఓవరాల్గా మీరు హైకోర్టు అడ్వకేట్గా ఈ ముందు పరిణామాలు ఎలా తీసుకుంటే చట్టసభల్లో కావచ్చు వీళ్ళకి మంత్రుల రక్షణ కలుగుతుందంటారు? అంటే ఇక్కడ ఒకటండి, ఈరోజు అయితే ఒక సంక్షోభం అయితే ఏర్పడిందండి. ఇప్పుడు మనకి సాయి గారు చెప్పారు చట్టసభలు గొప్ప, న్యాయ వ్యవస్థ గొప్ప. అంటే ఏది గొప్ప కాదు, ఏ వ్యవస్థ ఆ వ్యవస్థ పనిచేసేటప్పుడు. ఈ విషయంలో ఒకటి చెప్పాలనుకున్నా, ఇక్కడ మన ఇష్యూ ఏంటంటే, ఇక్కడ మన ఆ సందర్భం ఎందుకు వచ్చిందంటే ఈ పరిణామాల వల్లనే ఈ చట్టసభలు గొప్ప. అదే అందుకనంటే చట్టసభలు కానివ్వండి, కార్యనిర్వాహక వ్యవస్థ కానీ సక్రమంగా పనిచేయనప్పుడు ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ ప్రివైల్ అవుతుంది, న్యాయ వ్యవస్థ ఒక తీర్పునిస్తుంది. ఆ తీర్పుకు లోబడి మాత్రమే వీళ్ళందరూ కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే చట్టసభల్లో తీసుకునే నిర్ణయాల మీద కోర్టు ఎప్పుడు కూడా జోక్యం చేసుకోదు. కానీ తీసుకున్న నిర్ణయాలు భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే డెఫినెట్గా న్యాయ వ్యవస్థ అందులోకి వస్తుంది. దాన్ని బట్టి సుప్రీంకోర్టు ఈరోజు అది న్యాయ సమీక్షకు లోబడి అర్హమైనటువంటి పిటిషనే వినండి అని చెప్పడం జరిగింది. ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పింది, ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఆర్డర్స్ ప్రకారం మాత్రమే హైకోర్టులో విని ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళు ఇప్పుడు ఇది కంటెంప్ట్ సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా, హైకోర్టుకు వ్యతిరేకంగా ఈరోజు వాళ్ళు చేసిన తీరు మార్షల్ ద్వారా వెనక్కి పంపించడం, మళ్ళా అసెంబ్లీలో దీని మీద చర్చ జరుపుదామంటాం. అంటే మాట్లాడదామండి. ఒక చిన్న కాల్ తీసుకుందాం. దామోదర్ గారు సింగపూర్ నుంచి ఉన్నారు. దామోదర్ గారు నమస్తే అండి. మాట్లాడండి నాగిరెడ్డి గారితో. హలో, మాట్లాడండి నాగిరెడ్డి గారితో. హలో. దామోదర్ గారు చెప్పండి సార్. ఇప్పుడు రోజా మేడం అయితే సస్పెండ్ చేశారు సార్, కాదనట్లేదు. చెప్పండి. హైకోర్టు అయితే ఇచ్చింది సార్ తీర్పు. ఇప్పుడు మన అసెంబ్లీలో స్పీకర్ గారు ఎందుకో అనుమతి లేదు సార్ ఇప్పుడు. అదే అంటే ఇవన్నీ కూడా స్పీకర్ గారు తను ఇండిపెండెంట్గా యాక్ట్ చేయట్లేదు, అధికార పక్షానికి లోబడి మాత్రమే పనిచేస్తున్నారా అనటానికి ఇది ఒక నిదర్శనంగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఒక కోర్టు ఒక జ్యుడిషియల్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇరుపక్షాలను విని ఆ తర్వాత మాత్రమే ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. వాళ్ళే ఒప్పుకున్నారు కోర్టు ముందు, మేము 342 కింద ఆ సెషన్కి మాత్రమే మేము చేయడానికి వీలుంది, కానీ ఒక అసంబద్ధమైనటువంటి వాదన 194లో మాకు ఆర్టికల్ 194 ప్రకారం మాకు పవర్ ఉంది కాబట్టి ఆ పవర్ను వినియోగించుకొని మేము చేస్తున్నామంటే అట్లా చేయటానికి లేదు. మీరు ఒక రూల్ కోడ్ చేసినప్పుడు ఆ రూల్కు మాత్రమే కన్ఫైన్ ఉండాలి. కాబట్టి ప్రైమా ఫేసి కేసు ఉంది ఇందులో, అందుకని నేను ఇంటర్ఫీర్ అవుతున్నాను అనేసి స్పష్టంగా జడ్జి గారు ఒక రీజన్ ఆర్డర్ ఇస్తూ ఇంటీరియం ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాన్ని మేము ఖాతరు చేయము, మేము వాయిలేట్ చేస్తాము అనేసి మార్షల్ దగ్గర చీఫ్ మార్షల్ ఆపటం అనేది ఇది నిజంగా ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధము, కోర్టు ఆర్డర్ని ధిక్కరించడమే అవుతుంది. కాబట్టి దీని మీద ఒక న్యాయ పోరాటం జరగాల్సింది, ఒక విస్తృతమైన చర్చ కూడా జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే
ఒక శాసనసభ సభ్యురాలకు మాత్రమే న్యాయం జరగకపోతే, కోర్టు నుంచి ఆర్డర్ ఇచ్చినా కూడా న్యాయం జరగకపోతే, ఇంకా సామాన్యుడికి ఈ ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి న్యాయం జరుగుద్ది అనేది ఈరోజు ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. అలాగే నాగిరెడ్డి గారు ఫైనల్గా వైఎస్ఆర్సీపీ తరపున మీరు ఎలా స్టాండ్ తీసుకోబోతున్నారు? అంటే ఈరోజు పార్టీ నిరసన కార్యక్రమాలు ప్రతి నియోజకవర్గంలో కూడా నిరసన కార్యక్రమాలని చేయమని ఇవ్వటం జరిగింది. వాటిని రేపు అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గర కానీ రాజ్యాంగ సంక్షోభం ఏర్పడింది, ప్రజాస్వామ్య పరిహాసం జరుగుతుందనేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి దీనన్నిటి మీద కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది, మేధావులతో చర్చించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఈరోజు వాళ్ళ భూదందాలను కానివ్వండి, రాజధాని భూ ఆక్రమణలు కానివ్వండి, లేదా పత్రికల్లో వస్తున్నటువంటి వీటన్నిటికి కూడా అసహనంతో ఈ మంత్రులు ప్రవర్తించే తీరు, అధికార పక్షం ప్రవర్తించే తీరు కూడా చాలా బాధాకరంగా ఉంది. దాని మీద నిరసన కార్యక్రమాలు చేయాల్సినట్టు అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి నాగిరెడ్డి గారు. సాక్షి స్టూడియోకి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించారు. ఇది వాళ్ళ వేదిక. ప్రపంచంలో తెలుగువాడు ఎక్కడున్నా తెలుగువాడి గుండె చప్పుడు వినిపించడానికి తెలుగువారి మన సాక్షి టీవీ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. స్టే విత్ us.